హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చైన్ రూల్స్, గొలుసు సూత్రం అనే టాపిక్లో మనం థర్డ్ వీడియోని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్స్ మీరు ఓపెన్ చేసుకొని మీరు వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది థర్డ్ వీడియోలో. సో సెకండ్ వీడియోలో మీకు ఈ 7th క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఈ హోంవర్క్ క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, హోంవర్క్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 20 men can do a work in 30 days working at 10 hours a day. Then how many days 15 men can complete the work working at 10 hours a day? తెలుగులో చూడండి. ఒక పనిని 20 మంది పురుషులు రోజుకు 10 గంటల ప్రకారం 30 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే రోజుకు 10 గంటల ప్రకారం 15 మంది పురుషులకు అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పానండి. సో ఫార్ములా ఏంటంటే లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. M1 D1 T1 ఈక్వల్ టు M2 D2 T2, ఇది ఫార్ములా. సో M ప్లేస్లో మనుషుల్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము, D ప్లేస్లో డేస్ రోజుల్ని క్యాలిక్యులేట్ చేస్తాము, T ప్లేస్లో టైం ఏదైతే హవర్స్ ఇచ్చారో అది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ చూసినట్లయితే 20 men can do a work in 30 days working at 10 hours a day. 20 మంది పురుషులు 30 రోజుల్లో 10 గంటల ప్రకారం పనిచేస్తారు. 20 మంది 30 రోజుల్లో రోజుకు 10 గంటల ప్రకారం పని చేస్తారు. అదే పనిని M2 15 men can complete the work working at 10 hours a day. 15 men 15 మంది పురుషులు, D2 ఇవ్వలేదు, మనం యాజ్ ఇట్ ఈస్గా అలా రాస్తున్నాను. T2 ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. 10 రోజులు రోజుకి 10 గంటల ప్రకారం పని చేస్తే ఎన్ని రోజుల సమయంలో పూర్తి చేస్తారని ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ D2 అనేది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఎలా రాస్తాను. ఇక్కడ 10 15 కదా, ఇంటూలో ఉంది, ఇటువైపు పంపిస్తే మొత్తం డివైడెడ్ బై లెక్క వెళ్తుంది. సో 20 × 30 × 10 యాజ్ ఇట్ ఈస్గా రాశాను. డివైడెడ్ బై ఈ 15 10 కాస్త ఇటువైపు తీసుకొస్తాను, 15 × 10. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 10 క్యాన్సిల్, 15 1 జా, 15 2 జా, ఓకే కదా. సో 20 × 2 ఎంత ఉంది? 40 డేస్ అనేది మన యొక్క ఆన్సర్. D2 వాల్యూ వచ్చేసరికి 40 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్లే కనుక మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి క్లియర్గా. సో క్వశ్చన్ చూసినట్లయితే 20 men can bind 300 books in 30 days working at 8 hours a day. In how many days 30 men can bind 450 books working at 10 hours a day? మీకు క్లియర్గా మళ్ళీ తెలుగులో చెప్తున్నాను చూడండి. 20 మంది పురుషులు 300 పుస్తకాలను బైండింగ్ చేయడానికి రోజుకు 8 గంటల ప్రకారం 30 రోజులు పడుతుంది. అయితే 30 మంది 450 పుస్తకాలను బైండింగ్ చేయడానికి రోజుకు 10 గంటల ప్రకారం పని చేస్తే ఎన్ని రోజులు సమయం పడుతుంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 ఫార్ములాస్ చెప్పాను. ఆ ఫార్ములాస్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫార్ములా M1 D1 ఈక్వల్ టు M2 D2. సెకండ్ ఫార్ములా M1 D1 T1 ఈక్వల్ టు M2 D2 T2. థర్డ్ ఫార్ములా M1 D1 T1 బై W1 ఈక్వల్ టు M2 D2 T2 బై W2. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయబోయే క్వశ్చన్స్ అనేవి ఈ థర్డ్ ఫార్ములా M1 D1 T1 బై W1 ఈక్వల్ టు M2 D2 T2 బై W2 అనే ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఇక్కడ చేస్తామండి. సో ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా నేను మళ్ళీ ఫార్ములా ఇక్కడ రాస్తున్నా చూడండి. M1 D1 T1 ఈక్వల్ టు బై W1 ఈక్వల్ టు M2 D2 T2 బై W2. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ మీ క్వశ్చన్ మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? సో M1 ప్లేస్లో మనుషుల్ని క్యాలిక్యులేట్ చేస్తాం, M1 M2లో, D1 D2లో డేస్ రోజుల్ని క్యాలిక్యులేట్ చేస్తాం, T1 T2లో గంటలు ఎన్ని గంటలు అనేది టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. Wలో ఇక్కడ ఏదైతే వర్క్ చేశారో అంటే 300 బుక్స్ని బైండింగ్ చేశారు కదా, సో అది 450 బుక్స్ని బైండింగ్ చేశారు కదా, ఆ వర్క్ అనేది కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. క్లియర్ కదా? సో ఇప్పుడు రాస్తున్నాను చూడండి. M1 ఇక్కడ చూడండి, 20 men can bind 300 books in 30 days working at 8 hours a day. సో ఇక్కడ చూడండి, 20 men 20 మంది మనుషులు 30 రోజుల్లో రోజుకి 8 గంటల ప్రకారం పని చేస్తే
300 పుస్తకాలను బైండింగ్ చేస్తారు. అలానే ఇక్కడ ఏమి ఇచ్చారు, 30 men can bind 450 books working at 10 hours a day. సో 30 men అంటే 30 మంది మనుషులు D2 మనల్ని ఫైండ్ అవుట్ చేయమని. T2 ఎంత ఇచ్చారు, 10 hours, రోజుకి 10 గంటల ప్రకారం పనిచేస్తే ఎన్ని పుస్తకాలు, 450 పుస్తకాలను బైండింగ్ చేస్తారు. సారీ, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు చూడండి క్యాల్కులేషన్ చేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ నేను ఇక్కడే క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ తర్వాత అటు సైడ్ వెళ్తాను. సో మీకు పెన్ అనేది మారుస్తాను. సో ఇక్కడ చూడండి, సో క్యాల్కులేషన్ చేస్తున్నాను నేను. సారీ, సో క్యాల్కులేషన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 0 0 క్యాన్సిల్ అవుతుందండి. సో 15తో చూసుకుంటే 15 2s 15 3s 45, క్లియర్ కదా. సో ఇక్కడ చూసినట్లయితే 2 zeros ఉన్నాయి కదా, 2 zeros క్యాన్సిల్ అండి. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడున్న 3 ఇక్కడున్న 3 క్యాన్సిల్ అండి, క్లియర్ కదా. ఇంకేమున్నాయి ఇక్కడ 2 8 ఇక్కడ 2 3 ఉంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే క్లారిటీగా మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏం మిగిలాయి, 2 × 8 = 2 × D2/3 ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా D2 అనేది నేను ఇక్కడే పెట్టేసి ఈ 2/3ని కాస్త ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది, 3/2 అవుతుంది. సో మళ్ళీ నేను రాస్తున్నాను, 2 × 8 × 3/2 అవుతుంది, క్లియర్ కదా. 2 × 8 యాజ్ ఇట్ ఈస్గా రాశాను, 2/3 కాస్త ఈక్వాలిటీకి ఇటువైపు వస్తే 3/2 అవుతుంది కాబట్టి 3/2 రాశాను. సో /2 ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 8 3s 8 3 24. సో 24 రోజులు అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది, క్లియర్ కదా. సో నేను నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే సో సేమ్ క్వశ్చన్ అండి, యాజ్ ఇట్ ఈస్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు అర్థం అవడం కోసం క్వశ్చన్స్ని నేను డిఫరెంట్ వేస్లో రాస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే 30 మంది 30 men can earn 900 rupees in 20 days working at 9 hours a day. In how many days 40 men can earn 1600 rupees working at 8 hours a day? తెలుగులో చదువుతాను చూడండి. 30 మంది పురుషులు 900 రూపాయలు సంపాదించడానికి 20 రోజులు రోజుకు 9 గంటల ప్రకారం పనిచేసి సంపాదిస్తారు. అయితే 40 మంది రోజుకు 8 గంటల ప్రకారం 1600 రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. సో మన ఫార్ములా ఏంటండి, మనం యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా చెప్పాం కదా, ఆల్రెడీ క్లియర్గా రాస్తున్నాం చూడండి. M1 D1 T1/W1 = M2 D2 T2/W2, సేమ్ కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 30 మంది పురుషులు 900 రూపాయలను 20 రోజుల్లో రోజుకు 9 గంటల ప్రకారం. సో ఇక్కడ చూడండి, 30 మంది పురుషులు 20 రోజులు రోజుకు 9 గంటల ప్రకారం 30 × 20 × 9 / ఎంత ఇచ్చారు, 900 ఉంది, ఈక్వల్ టు 40 మంది 8 గంటల ప్రకారం 1600 రూపాయలు. 40 మంది 8 గంటల ప్రకారం 1600 రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది D2 కనుక్కోమని చెప్పారు కదా. సో మనం ఫస్ట్ ఇక్కడే క్యాల్కులేషన్ చేద్దాం. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుందండి. 8తో 8 1s 8 2s 0 ఉంది కాబట్టి 8 20s, ఓకేనా. సో ఇక్కడ 4 ఉంది, 4 1s 4 5s. ఇక్కడ చూసినట్లయితే 0 0 క్యాన్సిల్, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. సో ఇక్కడ 9 ఇక్కడ 9 క్యాన్సిల్. ఇక్కడ మనకి ఎంత ఉంది, 3 2s 6 ఉంది, 6 = D2/5 ఉంది. 6 = D2/5 ఉంది. 1 minute. సో ఇక్కడ చూడండి, 6 = D2/5 ఇచ్చారు కదా. సో ఈ /5 కాస్త అటువైపు వెళ్తే ఏమవుతుంది, 6 × 5 అవుతుంది. 6 × 5 = D2. సో 6 5s ఎంత అవుతుంది, 6 5ల 30 రోజులు D2. సో 30 రోజులు అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్.
సో క్వశ్చన్ క్లియర్గా చదువుతున్నాం చూడండి. 20 men can earn 500 rupees in 10 days working at 5 hours a day. In how many days 30 men can earn 600 rupees working at 10 hours a day? తెలుగులో చదువుతాం చూడండి. 20 మంది పురుషులు 500 రూపాయలను సంపాదించడానికి 10 రోజులు రోజుకు 5 గంటల ప్రకారం పనిచేసి సంపాదిస్తారు. అయితే 30 మంది పురుషులు రోజుకు 10 గంటల ప్రకారం 600 రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అని చెప్పి మీకు క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కనుక మీరు ట్రై చేసి మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కరెక్ట్ రాంగ్ అనేది మేము నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.